రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు. మీరు దీనికి సమాధానం చెప్పే ధైర్యం తెచ్చుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. ఇవాళ 11 రావచ్చు, 40% ఓట్ షేర్ ఉన్నది. సింగిల్గా వెళ్ళాం, సింగిల్గా పోటీ చేశాం. మీరు ముగ్గురు పోటీ చేశారు. ముగ్గురు పోటీ చేసి మాకు 100% స్ట్రైక్ రేటు, మాకు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని ఊరికి మీరు సొల్లు వాగుడు వాగుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అనే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీ వెళ్ళమని అడగొచ్చు, రాజకీయాలు వదిలిపెట్టి, ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి. మేము మాత్రం కార్పొరేటర్కి తక్కువ, ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని 2 చోట్ల నిలబడి ఓడిపోయి గతి లేక 3-4 పార్టీలతో కలిసి 15 సంవత్సరాల తర్వాత శాసనసభకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోరండి. ఇది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మమ్మల్ని అనే ముందు మీరు కూడా దానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అనగానే ఊరికి రెచ్చిపోయి అది కూడా తెస్తాం, ఇది కూడా తెస్తాం అని పిచ్చి వాగుడు వాగొద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏదో స్వామి చెప్పినట్టు మనం కామెంట్లు ఏమైనా చేసుకొని వాళ్ళ జాంకాయ వాళ్ళు తినమను. నాకు అర్థం కాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఆశ పెట్టుకున్నారు. అక్కడక్కడ కొంతమంది బీసీలు, అందరికన్నా మించి మా కులస్తులు, కాపువారు ఏమనుకున్నారంటే వాళ్ళు చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి గారు వెంట వెళ్ళారు. ఆయనకు 18 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడేమని ఈయన ఎమ్మటి వచ్చారు. సరే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. పోనీలే అయితే అయ్యాళ్ళే, ఈసారికి అవుతాడు, రేపుసారికి వెళ్తాడు అనుకున్నారు. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇంకెవరు లేరా రాజకీయాల్లో? నిన్ను నమ్ముకుని ఎంతమంది కాపులే, నిన్ను నమ్ముకుని ఎంతమంది బీసీలే? ఆ పక్కనే కొంటాం రామకృష్ణ గారు ఉన్నాడు కదా, ఈ పక్కనేమో ఆయన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయి అన్న కావాల్సి వచ్చింది. ఏది నాకు అర్థం కాల. అంటే మీరు గమనించవలసింది ఏమిటంటే